పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు ఈ ఎండాకాలం అనేది ఈ మే నెల కనుక ఎండల తీవ్రత బాగా ఉంటుంది కనుక ప్రజలందరూ కూడా ఈ ఎండకు ఎవరు కూడా ఎండ దెబ్బ గురి కావద్దని మీ అందరినీ అప్రమత్తం చేయడం కొరకు ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, మీరు అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు. రైతులు వ్యవసాయ పనుల్లో మనము బిజీ అయి ఈ ఎండలను కానీ ఈ వాతావరణం కానీ అబ్జర్వ్ చేయకుండా మనం నిమగ్నమై ఉంటాం కనుక మరి ఎండలకు మనం పనిచేసినట్లయితే తప్పకుండా ఎండ దెబ్బ కలిగే ప్రమాదం ఉన్నది కనుక అందరం కూడా ఈ ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండడానికి కొరకు తగు జాగ్రత్తలను మీకు తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఎండాకాలం మనము ఇప్పుడు ఈ మే నెల అనేది చాలా ఎండ తీవ్రత బాగా ఉంటుంది, మీ అందరూ తెలుసు మాకంటే ఎక్కువగా. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు ఏ పని ఉన్నా కూడా ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మన యొక్క కార్యక్రమాలు కానీ పనులు కానీ పూర్తి చేసుకోవాలి. తిరిగి సాయంకాలం 5 గంటల నుండి 6-7 మనకు వెసులుబాటు అయ్యే వరకు కూడా పనులు అన్ని కూడా ముగించుకున్నట్లయితే మనం ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండవచ్చు. ఒకవేళ మనకు అత్యవసర పరిస్థితి ఉండి తప్పకుండా మనం ఉండాల్సిన అవసరం ఏర్పడినట్లయితే మనము ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగాలి, ఎక్కువ నీళ్లు తాగాలి, మనం చల్ల తాగాలి. తర్వాత గ్లూకోజ్ పౌడర్ ఉంటే ఒక 5 రూపాయలు పెట్టి గ్లూకోజ్ పౌడర్ తీసుకొని నీళ్ళ బాటల్లో కలుపుకొని అది తాగుకుంటా నెత్తికి రుమాలు కానీ టోపీ కానీ ధరించుకొని ఈ ఎండ దెబ్బ గురి కాకుండా తగు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎండ దెబ్బల మీద ఒక పాట మా రాజేందర్ వినిపిస్తారు. రెక్కాడితే గాని కాడలేని కడుపేదలుగా ఇళ్ళలో ఉన్నా కలిగిందేదో కడుపు నింపుకొని ఖచ్చితంగా ఉండాలి నీడనా. పాయసానికి పరుగొద్దంగా నిలబడి నీళ్ళను తాగుతున్న అన్నదమ్ములారా, మా అక్క చెల్లెలారా, అగ్నిగోళమై మండెను ఎండలు, నిప్పు కలిగలై రగిలెను పంటలు, అన్నీ వీగెను ఎండిన మండలు, పానుడి దాటికి పగిలెను కొండలు, నీళ్లు లేక అల్లాడెను జీవులు, నీళ్లు లేక అల్లాడెను జీవులు. అన్నదమ్ములారా, మా అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, మా అక్క చెల్లెలారా, అంబటల్ల వరకే పని ఉన్న చేసి ఇంటికెళ్ళాలి తొందర. అన్నదమ్ములారా, మా అక్క చెల్లెలారా, అమ్మదమ్ములారా, మా అక్క చెల్లెలారా. ధన్యవాదాలు రాజేందర్ గారికి. మరి ప్రజలందరూ కూడా ఈ ఎండకు దెబ్బ గురి కాకుండా ఉండడానికి కొరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సెక్రటరీ గారిని కోరుతున్నాను. రఘురామలకోట గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం
గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చిన మన కళాజాత బృందం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో వడదెబ్బ తలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా యువత పెడదారిన పడకుండా మంచి అలవాట్లతో మంచి క్రమశిక్షణతో మెదిగి ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం, అలాంటి మంచి పాటల రూపంలో చక్కగా వివరించి ప్రజలలో ఉత్తేజం నింపినందుకు మన గ్రామానికి విచ్చేసిన కళాజాత బృందం వారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఉప సర్పంచ్ గారు రండి. ఇప్పుడు ఈ కాలంలో యువత మద్యానికే కాకుండా మత్తు మందులకు కూడా బానిసలు అవుతున్నారు. డ్రగ్స్, గంజాయి, నల్ల మందు లాంటి ఆ మహమ్మారికి అలవాటు పడి బంగారు లాంటి భవిష్యత్తును కూడా వాళ్ళు మరి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దానిపైన ఒక పాటను మా అశోక్ అన్న పెడతారు. హలో యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక నడవలేక వాళ్ళు మన యువకులంతా పిచ్చి సేకరత పిచ్చాసుపత్రులా పాలవుతుందయ్యో. పల్లికాయలను పచ్చి మక్కలను లెక్కలేక నవతరమంతా పిచ్చాలంటూ బాక్కరులంటూ పార్టీ ఫుడ్లకు ప్రారంభిస్తారు. మన పల్లె ప్రజలకు ఒక్కలాగి బండెక్కి పోతారు, ఆవరగావర తిరుగుతుంటారు, రంగు రోడ్లలో రంగవుతారు, లారి కింద పడి చచ్చిపోతారు. తల్లిదండ్రులకు కేసులు పెడుతుంటే ఆ యువకులు నేడు బయటపడే మార్గాలే లేవాయే. గంజాయి తాగిందంటే యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక. మరి దేశానికి వెన్నుముక రైతైతే రేపటి తరానికి మన యువకులే భవిష్యత్తు గనుక యువత ఈ యొక్క మత్తు మందులకు, డ్రగ్స్ కు, గంజాయికి బానిసలై వారి యొక్క భవిష్యత్తును కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు. మంచిగా చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని వాళ్ళ తల్లిదండ్రులు కలలు కంటుంటారు. కానీ వారి యొక్క కలలకు సాకారం కాకుండా మరి మనకు సమాజానికి ఉపయోగపడే పనులు చేయకుండా వాళ్ళు ఇలాంటి గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడి మానభంగాలు, దోపిడీలు, రౌడీయిజం, గుండాయిజానికి అలవాటు పడతారు. ఈ యొక్క యువత పెడదారి పట్టకుండా మంచి భవిష్యత్తు ఉండాలని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఉప సర్పంచ్ గారికి మరియు సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.